హాయ్ అండి. సండే అయితే ఏలూరు వెళ్ళామండి. ఏలూరులో గంగానమ్మ జాతర అయితే జరుగుతుంది. ఇంకా ఏలూరులో ఉన్న వాళ్ళందరూ ఈ జాతరకి ఖచ్చితంగా రిలేటివ్స్ని అయితే పిలుచుకుంటారన్నమాట. మాకు ఏలూరులో రిలేటివ్స్ ఉన్నారండి. అందుకని చెప్పేసి మేము కూడా జాతరకి అయితే వెళ్ళాము. ఈ జాతర 7 ఇయర్స్కి ఒకసారి అయితే చేస్తారండి. చాలా బాగా చేస్తారు. ఈ జాతరకి 3 నెలల ముందే అమ్మవారిని అయితే నిలబెట్టి ఈ 3 నెలలు పూజలు చేస్తారండి. ఇంకా లాస్ట్లో అయితే ఇలా అమ్మవారిని అయితే ఊరేగించి సాగనంపుతారు. ఒక్కొక్క వారం ఒకవైపు అయితే చేస్తున్నారండి. ఈ సండే అయితే ఈ ఒకవైపు చేస్తారు. ఈ సండే అయితే లాస్ట్ అండి. ఇంకా ఊరేగింపు అయితే చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి అన్నమాట. ఒక 20 ప్రోగ్రామ్స్ పైనే పెట్టారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అమ్మవారిని మొత్తం ఊరేగించి సాగనంపుతారన్నమాట. ఇంకా ఊరేగింపు అయితే చాలా బాగుందండి. ఇంకా అన్ని రకాల డప్పులు, ప్రోగ్రామ్స్, మ్యూజిక్ అన్నీ ఉన్నాయండి. జనం అయితే చాలామంది మాట ఇసుకేస్తే రాలండి, అంతమంది జనం ఉన్నారు. చాలా బాగా జరిగింది ఊరేగింపు. ఇంకా మ్యూజిక్ అంతా చాలా బాగుంది. ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదండి. చూడండి, తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. వీళ్ళైతే డాన్స్ ఎలా చేశారో కామెంట్ చేయండి. ఇంకా ఈ డాన్స్తో పాటు ఇంకా లాస్ట్ ఏంటంటే ఈ ఊరేగింపులో కొర్లబండి అయితే చాలా ఫేమస్ మాట అండి. ఈ కొర్లబండిని ఒక్క మేకు కూడా కట్టకుండా వేప చెక్కతో తయారు చేస్తారంటండి. చాలా బాగుంది మాట. ఇలా తాడుతో భక్తులందరూ ఇలా లాగుతున్నారండి ఈ కొర్లబండిని. ఈ కొర్లబండి చుట్టూ ఇలా కోళ్ళు, ఇలా పందులు కట్టి ఒక లోపడైతే ఒక ఆయన ఉపవాసం ఉండి ఉంటారన్నమాట. కనీసం నీళ్ళు కూడా తాగరంటండి. అలా ఉపవాసం ఉండి ఈ కొర్ల బండిలో కూర్చోబెట్టి మొత్తం ఊరేగిస్తారు. మేము కూడా ఆయన దగ్గర బొట్టు పెట్టించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. మీకు కూడా ఈ ఏలూరులో జాతర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వీడియో